బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు రెడీ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పొత్తుపై ఢిల్లీలో బీజేపీ నేతలు తనతో చెప్పారన్నారు. 22న కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పని ఖతమైందని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 12కు పైగా సీట్లు గెలుస్తుందన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ వెనక సీట్లో కూర్చుని హరీష్ ను ముందు కూర్చోబెట్టారని సెటైర్లు వేశారు. భువనగిరి ఖిల్లాకు రోప్వే వేద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని 200 కోట్లు నిధులు అడిగితే 4 ఏళ్లుగా రిప్లై ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ గురించి మాట్లాడమంటే వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని బీజేపీ పడగొట్టినంత సులువు కాదన్నారు కోమటిరెడ్డి. కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి ఆఫీస్ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి 300 కోట్లు 200 కోట్లు ఎంత అవుతుందో అది మీరు పే చేయాలంటే ఒక దుర్మార్గుడు అవినీతి పరుడైన ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ గారు పెట్టుకుంటే ఆ పిచ్చి అధికారి నేను మేము గట్టము అని చెప్పేసరికి అప్పుడున్న నేషనల్ లెవెల్ చైర్మన్ ఈ ప్రాజెక్టు మేము ఇయ్యం సదరన్ పార్ట్ అని చెప్పి ఓ లేఖ రాశాను. ఆ లేఖ కాపీ మీకు తీసుకొని వీళ్ళకి ఇవ్వండి కేసు. నేను మొదటిసారి రివ్యూ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇట్లా జరిగిందని చెప్తే మనం పే చేద్దామని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లెటర్ రాపించాము. శాంతి కుమార్ గారు చెప్పగానే సీఎం గారు ఆదేశాలు ఇవ్వగానే నేను రాగానే మినిస్టర్లు రివ్యూ చేసి వచ్చిన తర్వాత చెప్పిన ముఖ్యమంత్రి వేసి మనం కట్టేద్దామని చెప్పాడు. అది కూడా నిన్న మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే అది మీరు అవసరం లేదు, యూటిలిటీ ఛార్జ్ మీరు అవసరం లేదు, మేమే భరిస్తామని చెప్పి వెంటనే గడ్కరీ గారు కింద ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు చాలామంది, వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ల్యాండ్ ఎక్వేషన్ సదరన్ బార్డ్ నార్థన్ బార్డ్ టోటల్గా RRR సంబంధించిన రీజనల్ లింక్ రోడ్ అది వస్తే ఇవాళ హైదరాబాద్ తెలంగాణ 50% కవర్ అవుతుంది ఈ రీజనల్ లింక్ రోడ్తో. మీరు అనుకున్నట్టు హైదరాబాద్ తెలంగాణ రూపురాకలే మారిపోతాయి. ఆ RRR ఎమ్మడి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, కొన్ని దగ్గర ఫార్మాసిటీ కానీ, కొన్ని దగ్గర IT పార్క్స్ కానీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, మళ్ళీ అది ఈ రింగ్ రోడ్కు ప్యారలల్గా రోడ్ వేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న దాని చుట్టూ రైల్ రోడ్డుని రైల్వే కనెక్షన్ రింగ్ రోడ్ లాగా రైల్వే ప్రాజెక్టు కూడా ఆమోదిస్తారని చెప్పిండ్రు. దాన్ని టార్గెట్గా పెట్టి రేపటికెళ్ళి కార్యాచరణ చేస్తున్నాం.